నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 2029 గా కనిపిస్తోంది. అధికారమే లక్ష్యంగా ప్రజా పోరాటంలోకి దిగిన ఆ పార్టీ అధినేత జగన్ రెడీ అయ్యారు. తాడో పేడో ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటానని చెప్పారు. 40% పైగా ఓట్ షేరు సాధించిన వైసీపీని మళ్లీ పవర్లోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. వన్ మ్యాన్ షో మాదిరి పొలిటికల్ రణరంగంలోకి దూసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ప్రజల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని భావిస్తున్నారు జగన్. అందుకే మళ్లీ పాదయాత్ర చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ఆ పార్టీలో పెద్ద చర్చ జరుగుతోంది. అంతకంటే ముందే తన ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసి ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై జగన్ ఆలోచన చేస్తున్నట్లు వైసీపీలోని ముఖ్య నేతలు చర్చించుకుంటున్నారు. ఇకపోతే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలల సమయం అవుతోంది. జగన్ మాత్రం అసెంబ్లీకి వెళ్లడం లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని భీష్మించుకు కూర్చున్నారు. అది సాధ్యం కాదని ఆయనకు తెలుసు. కానీ సీట్ల కంటే ఓటు శాతం ఆధారంగా ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నేతలు మాత్రం జగన్ అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెబుతున్నారు. అంతకంటే ముందే జగన్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే విషయంపై ఆలోచన చేస్తున్నారట. అందుకే పులివెందుల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్కు వెళ్తే ఎలా ఉంటుందనే విషయంపై తర్జన భర్జన పడుతున్నారు. గతంలో అటు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లడంలో ఉప ఎన్నికలే ప్రధాన కారణంగా చెబుతున్నారు. తెలంగాణ కోసం రిజైన్ చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లడంతో ప్రజలు గులాబీ పార్టీని ఆదరించారు. ఇప్పుడు జగన్ కూడా అదే ఫార్ములాను ఇంప్లిమెంట్ చేసి దిశగా అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజంగా వైసీపీ అధినేత అలాంటి సాహసం చేస్తారా అనేది మాత్రం అనుమానమేనని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. మరోవైపు చూస్తే వైసీపీ అధినేత జగన్ జగమొండి అని ఆయన గురించి తెలిసిన వారు చెబుతూ ఉంటారు. ఎవరు చెప్పినా ఆయన వినరనే ప్రచారం ఉంది. ఆయన ఒక్కసారి డిసైడ్ అయ్యారంటే అది ఎంత కష్టమైనా నష్టమైనా అస్సలు వెనక్కి తగ్గరని అంటుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సమయంలో కూడా దాదాపు 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అప్పుడు కేంద్రం ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఉప ఎన్నికల్లో జగన్ గెలుపును ఆపలేకపోయారు. మళ్ళీ అటువంటి డేరింగ్ స్టెప్ తీసుకుంటారా లేదా అనేది సస్పెన్స్. పులివెందులకు ఉప ఎన్నికలు వస్తే మాత్రం వైసీపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో జగన్ పార్టీ డిపాజిట్లను కూడా కోల్పోయింది. ఇప్పుడు ఉప ఎన్నికలు వెళ్తే మళ్ళీ అలాంటి సీన్ రిపీట్ అవుతుందేమోననే ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ప్రజెంట్ కూటమి ప్రభుత్వాన్ని ఢీకొట్టి గెలవడం అనేది అంత ఈజీ కాదనే విషయం జగన్కు కూడా తెలుసు. కానీ ప్రజల్లో వైసీపీకి ఇంకా ఆదరణ తగ్గలేదని, ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని నిరూపించేందుకు ఉప ఎన్నికలకు వెళ్లాల్సి వస్తే రిజల్ట్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడుతున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ 151 నుంచి 11 సీట్లకే పరిమితమైంది. జగన్తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా రాజీనామా అస్త్రాన్ని సంధించి బైపోల్స్కి వెళితే పరిస్థితి ఎలా ఉంటుందనే విషయంలోనూ ఆలోచన చేస్తున్నారని తెలుస్తోంది. అందులో భాగంగా ఉప ఎన్నికలు జరిగితే పులివెందుల, పుంగనూరు మినహా ఆ పార్టీ టఫ్ ఫైట్ ఇచ్చే సిచ్యువేషన్ లేదని చర్చించుకుంటున్నారు. ఈ 2 సెగ్మెంట్స్లో ఫ్యాన్ గాలి ఇంకా వీస్తుందంటున్నారు పొలిటికల్ ఎక్స్పర్ట్స్. ఒక్కసారి కూటమి నేతలు రంగంలోకి దిగితే మాత్రం జెడ్పీటీసీ ఫలితాలే మళ్లీ వచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చర్చించుకుంటున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదనే కారణం చూపించి జగన్ రిజైన్ చేసేందుకు ముందుకు రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా జగన్ తలుచుకుంటే మాత్రం రాజకీయాల్లో ఏమైనా చేయగలరని చర్చించుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. అయితే అందులో ఆయన ఏ మేరకు సక్సెస్ అవుతారో అనే విషయం తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.